హలో అండి, శ్రోతలకి నమస్కారం. ప్రేమపీఠం నవల రెండో భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. రాజహంస స్టీమరు ప్లెజర్ ఐలాండ్ తీరానికి చేరి ఆగింది. దాని తలుపులు తెరుచుకున్నాయి. పూలమాలలు చుట్టిన చెక్క వారధి దాటి ప్రయాణికులు ఒక్కొక్కరు ప్లెజర్ ఐలాండ్ మీద పాదం అనిస్తుంటే సంతోషాతిరేకంగా వారి మనసు గాలిలో ఈకలా తెలిపోతోంది. చెక్క వారధి మీద నుంచి ప్లెజర్ ఐలాండ్ నేల మీదకి పాదం మోపగానే పాలరాతి బొమ్మల్లాంటి అందమైన అబ్బాయిలు అమ్మాయిలు జంటగా నిలబడి ఆహ్వానిస్తూ ఒక్కొక్క ప్రయాణికుని మెడలో గులాబీల మాల వేస్తున్నారు. పెర్ఫ్యూమ్ చేతి మీద ఆడపిల్లలు అలవోకగా స్పృశిస్తూ రాస్తూ ప్లెజర్ ఐలాండ్ పాలనా యంత్రాంగం తరపున స్వాగతము, అతిథి దేవా దేవత, మీకు మా సుస్వాగతం, మీ రాక మా అదృష్టంగా భావిస్తున్నాం. ఓ ప్రక్క మిలిటరీ బ్యాండ్ అందమైన గీతం ఆలపిస్తోంది. కాస్త దూరంలో మతాబులు వెలుగుతున్నాయి. ఒక్కొక్క ప్రయాణికుడు ప్లెజర్ ఐలాండ్ మీద 2 పాదాలు మోపగానే పైనుంచి చామంతి పూల రేకులు తలంబ్రాలుగా వర్షిస్తున్నాయి. షాన్ షో యాజమాన్యం వారి సిస్టమ్ చాలా ప్రత్యేకత కలిగినది. రాజహంసలో నుంచి దిగిన ప్రతి ప్రయాణికుడిని ఆహ్వానిస్తున్న యువతీ యువకుల బృందం పేరు స్పష్టంగా ఉచ్చరిస్తూ పిలుస్తోంది. అక్కడ పాదం మోపిన ప్రతి ప్రయాణికునికి అతని వయసు ఎంతైనా, అతని ఆరోగ్యం ఎలాంటిదైనా ఒక నవయవ్వన ఉత్సాహ అతిశయం వెల్లువలా వచ్చి ముంచేస్తోంది. వారి వ్యక్తిగత జీవితం, అందులో బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఒక ఓవర్ కోటుని తీసి పక్కన పడేసినట్టుగా అవుతోంది. అందం, యవ్వనం, అద్భుతం, ఉత్సాహం, సంభ్రమం ఎల్లడలా నిండిపోయినట్టున్న ఈ ప్లెజర్ ఐలాండ్ భూమిలో ఏదో మాంత్రిక శక్తి ఉందా అనిపిస్తోంది. వారిలో వయసు భేదమే గుర్తు రానట్టు, వయసు శరీరానికే తప్ప మనసుకి లేదన్నట్టు వయసు గల వారు కూడా ఉత్సాహంగా చలాకీగా అయిపోతున్నారు. రాజహంసలో నుంచి దిగగానే ప్రయాణికులందరినీ పూల పందిరి క్రింద వేసిన అందమైన కుర్చీలలో ఆసీనులు చేశారు. పసుపు ఇటుక రంగుల కలయికలు యూనిఫారం ధరించిన యువతీ యువకులు జంటగా వచ్చి వారికి వెండి పాత్రల్లో పానీయం ఇచ్చారు. ఒక యువకుడు ట్రే పట్టుకుంటే ఒక యువతి అందులో నుంచి, అది ప్లెజర్ ఐలాండ్లో మాత్రమే లభించే ప్రత్యేక పానీయం, తన నాజూకైన చేతితో తీసి ప్రయాణికులకు అందిస్తుంది. అలా ఎంతోమంది జంటలు ఆ విశాలమైన పూల పందిరి కింద పానీయం అందిస్తున్నారు. అది నిండిన వెండి పాత్ర చేతుల్లోకి తీసుకోగానే సువాసనాభరితమైన దాని రుచి ముక్కుపుటాల్లోకి వెళ్ళిపోతోంది. దానిని క్షణమైనా ఆలస్యం చేయకుండా నోటి దగ్గరికి తీసుకుని అందరూ రుచి చూస్తున్నారు. తేనె రంగులో ఉన్న పానీయం రుచి నాలికకి తగలగానే వాహ్, అద్భుతం అనిపిస్తోంది. ఆ భావన వారి ముఖంలోకి, కళ్ళల్లోకి ఎలక్ట్రిక్ షాక్లా వచ్చేస్తుంది. అది గులాబీ రేకుల సువాసన, సంపంగి వాసన. తేనె రంగులో ఉన్న పానీయం నాలుకకి తగిలితే ఆ రుచి ఏదో తెలిసినట్లే ఉంది. కానీ మళ్ళీ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఒకతను పరవశుడైపోయి పానీయం అందిస్తున్న అమ్మాయితో, నాకు ఇంకో గిన్నె కావాలి అన్నాడు బిగ్గరగా. ఆమె మనోహరమైన చిరునవ్వు నవ్వింది. చాలా కోమలమైన కంఠంతో, నో సార్, ఇంకో గ్లాస్ తాగితే మీరు ఇక్కడి నుంచి లేవలేరు, ఇక్కడే 12 గంటల పాటు నిద్రపోతారు అంది ఇంగ్లీష్లో. అతను కంగారుగా చూశాడు. అలాగా, వద్దు వద్దు అన్నాడు. ఇంకో ప్రయాణికుడు ఆదుర్దాగా, ఇది మత్తు పానీయమా, మరి నాకు ఇప్పుడు నిద్ర వస్తుందా అన్నాడు. నో సార్, దీన్ని తయారు చేసే పాళ్లల్లో శ్రేష్టత అదే. ఈ గ్లాస్ మోతాదు తీసుకుంటే మీకు చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. డయాబెటీస్ వారి షుగర్ కంట్రోల్ అవుతుంది. శక్తిని, పుష్టిని ఇస్తుంది. దేనితో తయారు చేస్తారు? ఒక మందుల కంపెనీ యజమాని ఉత్సాహంగా అడిగాడు. అడవి మూలికలతో చేసిన ఆయుర్వేద పానీయం. దీనికోసం జావా, సుమిత్ర దీవుల నుంచి కొన్ని, హిమాలయాల నుంచి కొన్ని ఔషధ మూలికలు తెచ్చి ప్లెజర్ ఐలాండ్లో పెంచుతున్నారు. మీకు ఇక్కడ చాలా తిరగవలసిన అవసరం ఉంటుంది. మీకు ఆ శక్తిని కలిగించే ఔషధం లాంటి పానీయం ఇది అని చెబుతూనే ఆ అమ్మాయి ముందుకు కదిలింది. ఎంత ఓపికగా చెప్పింది అన్నాడు ఓ పెద్దాయన. వారి డ్యూటీ అది. ప్లెజర్ ఐలాండ్ గురించిన ప్రకటనలో షాన్ షో యాజమాన్యం ప్రతి ప్రయాణికుడు మా ప్రత్యేక అతిథి అని చెబుతూనే ఉన్నారుగా అన్నాడు ఇంకో అతను. ప్రయాణికులందరిలో అలసట పోయింది. అందరి ముఖాలు కళ్ళకళ్ళాడసాగినాయి.
అరగంట తర్వాత ప్రయాణికులందరినీ పూలపందిరి నుంచి 5వ శతాబ్దాన్ని గుర్తుకు తెచ్చి ముఖద్వారం గుండా బయటికి తీసుకువచ్చారు. అక్కడ వరుసగా తళతళా మెరుస్తూ అప్పుడే షోరూమ్ నుండి వచ్చాయా అన్నట్టు మెరుస్తున్న కారులు బారులు తీరి ఉన్నాయి. ఒక్కొక్క కారు వచ్చే ముందే ప్రయాణికులు ఏ కారులో ఎక్కాలో, ప్రేమపీఠంలో ఏ అంతస్తులో ఏ రూమ్లో వారికి బస ఏర్పాటు చేశారో మైక్లో వినవస్తోంది. కారు రావటానికి ముందే ప్రకటించిన పేర్ల ప్రకారం వచ్చి ప్రయాణికులు నిలబడుతున్నారు. కారు రాగానే వెళుతున్నారు. మిస్టర్ అరవింద్ కుమార్, మిస్ ప్రజ్ఞ, మిస్ భారతి, మిస్టర్ సుమన్, ఈ నలుగురికి ఒక కారు వచ్చింది. కారు వచ్చి ఆగగానే సుమన్ వెళ్ళి ముందు సీట్లో కూర్చున్నాడు. అతను కూని రాగం తీస్తున్నాడు. చాలా ఉత్సాహంగా ఉన్నాడు. సుమన్కి సరిగ్గా వెనకే కూర్చోవాలని ప్రజ్ఞ తన ముందే ఎక్కి వెనక సీట్లో సుమన్కి వెనకే కూర్చుంది. ఆమె పక్క భారతి, తర్వాత అరవింద్ కూర్చున్నాడు. నలుగురు ఎక్కిన కారు వచ్చి హోటల్ ప్రేమపీఠం ముందు ఆగింది. కారు ఆగగానే గ్రీన్ గోల్డ్ కలయికతో యూనిఫామ్ ధరించిన ఒక వ్యక్తి గబగబా వచ్చి కారు తలుపు తీశాడు. అందరూ దిగారు. దిగ్గానే తలెత్తి చూశారు. రంగురంగుల మెత్తటి లైట్ల కాంతితో ప్రేమపీఠం ఆకాశంలోకి నిలువెత్తున విరాట్ స్వరూపంలా ఉంది. దాని ముందు నిలబడిన మనిషి చీమ కంటే చిన్నగా ఉంటాడు. దాన్ని చూస్తే మానవ మేధస్సులో దాగిన ఏదో బలమైన శక్తి ప్రాణం పోసుకొని మనిషినే సవాల్ చేస్తున్నదా అనిపిస్తుంది. దాని ఎదురుగా పెద్ద పూల గుత్తిలా ఉన్న ఫౌంటైన్లో నుంచి ఎగిసిపడుతున్న జలధారలు, దాని ముందు అమర్చిన రంగురంగుల ఫ్లడ్ లైట్లలో వివిధ రంగులతో అలరారుతున్నాయి. అందరూ విశ్రాంతిగా కూర్చోటానికి సిమెంట్ రంగుకి బంగారు అంచు నగిషీగా దిద్దిన బెంచీలున్నాయి. వాటికి ఇరుప్రక్కల పూల కుండీలు. అందరూ ప్రేమపీఠం సువిశాలమైన హాలులోకి వచ్చారు. అప్పటికే అక్కడకు కార్లలో చేరుకున్న ప్రయాణికులతో కళకళలాడుతూ సందడిగా ఉంది. అక్కడ ప్రేమపీఠం యొక్క చరిత్ర ఏ అంతస్తులో ఏ ప్రత్యేక విభాగంలో ఉందో సవివరంగా ఉంది. అంతేకాదు, ప్లెజర్ ఐలాండ్ మొత్తానికి ప్రేమపీఠం నాభి లాంటిది. ఐలాండ్ ప్రేమపీఠానికి 4 వైపులా విస్తరించి ఉంది. ఎటు వెళ్ళినా మనిషి ప్రేమపీఠం యొక్క భవనానికి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ద్వారాల్లో ఏదో ఒకదానికి చేరుకోవాల్సిందే. అందువల్ల ఒంటరిగా వెళ్ళాలనుకునే వారికి కూడా తప్పిపోతామేమో అనే బాధ లేదు. ప్లెజర్ ఐలాండ్ అంతటా ఈ 4 రోడ్ల వెంబడి వెళితే ఏ అందమైన అద్భుతమైన విషయాలున్నాయో న్యూస్ సవివరంగా కిలోమీటర్ల లెక్కలతో ఉంది. ఆ న్యూస్ ప్రింట్ చేసినది ఒక్కొక్క యాత్రికునికి అక్కడికక్కడే అందజేశారు. ప్రజ్ఞ, సుమన్ ముందు మాట్లాడుతూ నడుస్తున్నారు. భారతి, అరవింద్ వారి వెనక మౌనంగా నడుస్తున్నారు. లిఫ్ట్ వచ్చింది. నలుగురికి ఒకే అంతస్తులో పక్క గదులు వచ్చినాయి. ఓ వాట్ ఏ వండర్ఫుల్ థింగ్! ప్రజ్ఞ చప్పట్లు చరిచింది. అరవింద్ వెళ్ళి అద్దాల కిటికీలకున్న తెరని పక్కకు లాగాడు. కిటికీ పరదా లాగిన అరవింద్ ఒక్క నిమిషం అలాగే ఆగిపోయినట్లు చిత్తరుగా నిలబడిపోయాడు. అతని చెయ్యి పరదాన్ని వదలటం కూడా మర్చిపోయినట్టు అలాగే ఉండిపోయింది. ఎదురుగా కనిపించిన దృశ్యం వర్ణించనలవి కానీ అద్భుతం. ఎదురుగా క్రింద గంగానది ప్రవహిస్తోంది. ఋషికేశ్ అక్కడే అసలు ఏర్పడిందా అన్నట్లుగా ఉంది. ఋషికేశ్ అదేవిధంగా పొల్లుపోకుండా ఇక్కడ ప్రాణం పోశారు. గంగానదిలో పడవలు తిరుగుతున్నాయి. అవి హంసాకారంలో ప్రత్యేక పద్ధతిలో ఉన్నాయి. వాటిల్లో ఒక పడవ మీద ఒక పాశ్చాత్య సంగీతకారుడు గిటార్ మీటుతూ పాట పాడుతున్నాడు. ఆ పాటలో అర్థం, నిన్ను చూడగానే నా జీవితాన్వేషణ పూర్తి అయింది ప్రేయసి, నువ్వే నా గమ్యం. పాట ట్యూన్ ఎంత బాగుంది, అర్థం మరీ బాగుంది. ఆ నదిలో, ఆ పడవలో ఆ దృశ్యం మరీ ఆనందమయంగా ఉంది. అరవింద్కి మనసు నిద్రాణలో నుంచి మెల్లగా మెలకువ తెచ్చుకుంటున్నట్లుగా, నవచైతన్యం ఏదో ఊపిరి పోసుకుంటున్నట్లుగా అనిపిస్తోంది. గంగానదిని, ఋషికేశ్ ఆశ్రమాన్ని ఇక్కడ సృష్టించేశారు. అసలు గంగానది ఒడ్డున ఉన్న ఆశ్రమం కూడా ఇంత బాగుండదేమో. ఆ నదిని అంత సహజంగా ఏర్పరచడంలో మన వాళ్ళ ఇంజనీరింగ్ ప్రతిభ ఓహ్ అనిపిస్తోంది. ఇంతలో గదిలో గోడల్లో ఎక్కడో అజ్ఞాతంగా అమర్చిన మైక్ సిస్టంలో నుంచి శుతిమెత్తని స్వరం పలుకుతుంది. మిస్టర్ అరవింద్, మిస్ ప్రజ్ఞ, వెల్కమ్ టు ది రూమ్. మీకు ఏం కావాలన్నా మీ మంచం ప్రక్కలున్న గ్రీన్ బటన్ నొక్కండి. ఆమె ఆగింది. గదిలో మంచం ప్రక్క గ్రీన్ బటన్ 2 సార్లు వెలిగి ఆరింది.
మీరేమైనా మాట్లాడండి ఆమె ఆదేశించింది. థ్యాంక్ యూ అన్నాడు అరవింద్. నో సార్ యూ మస్ట్ వాట్ సే నో సార్ యూ మస్ట్ నాట్ సే థ్యాంక్ యూ. వీ మస్ట్ సే దట్ వర్డ్ టు వర్డ్ దట్ యూ వీ మస్ట్ సే దట్ వర్డ్ టు యూ. మీరు మాకు అతిథి. సేవను చేసే భాగ్యం మాకు కల్పించినందుకు మేమే మీకు కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. మీరు భోజనశాలకి వచ్చి భోజనం చేయొచ్చు, లేదా మీ గదికి తెప్పించుకోవచ్చు. ఈ గదిలో ఏ సౌకర్యాలు ఉన్నాయో అక్కడి డ్రెస్సింగ్ టేబుల్ అరలో కాగితాలు ఉన్నాయి, చూడండి. బాయ్. వాయిస్ క్లిక్ మని ఏవో తీసేసిన ధ్వని. అరవింద్ ప్రజ్ఞ కోసం చూస్తున్నాడు. ప్రజ్ఞ అవతల బెడ్రూమ్ డోర్ తెరుచుకొని వచ్చింది. ఆమె డ్రెస్ మార్చేసుకుంది. బావా, నేను సుమన్ గారితో డిన్నర్కి వెళ్తున్నాను డిక్లేర్ చేసినట్లు చెప్పేసింది. కానీ ప్రజ్ఞ, అతను ఏదో చెప్పబోయాడు. బావా ప్లీజ్, ప్రజ్ఞ అంటూనే వెళ్ళిపోయింది. ప్రజ్ఞని ఆపటం అతనికి సాధ్యం కాదు, అతనికి తెలుసు. అరవింద్ అక్కడ సోఫాలో కూర్చుండిపోయాడు. తెరిచిన కిటికీ తలుపులో నుంచి దూరంగా పాట వినిపిస్తోంది. నా జీవితాన్ని వెన్నెల చేస్తావు ఓ ప్రేయసి, నీ చేతి స్పర్శతో కఠిన శిలనైన నేను ఒక సుకుమార మనస్కుడిగా మారినాను. అరవింద్ నిట్టూర్చాడు. ప్రజ్ఞని జాగ్రత్తగా మామయ్యకి మళ్ళీ అప్పచెప్పాలి. ఇక్కడికి తను రావటంలో తన కర్తవ్యం అది. ప్రజ్ఞ తనని పెట్టాల్సిన తిప్పలు రాజదూత్ స్టీమర్లోనే సుమన్ ప్రక్కన కూర్చొని నాంది పలికేసింది. తను ఎంత వద్దనుకున్నా ఈ జీవితం వదిలించుకోలేడు. తన ఇష్టం వచ్చినట్టు బ్రతకలేడు. అరవింద్ వెళ్ళి స్నానం చేసి డ్రెస్ మార్చుకుని వచ్చాడు. అతనికి గదిలో బుద్ధి కాలేదు. భోజనాలకి వెళ్ళి భోజనం చేయడానికి నిర్ణయించుకున్నాడు. మ్యాప్ చూసుకుని 12వ అంతస్తులో ఉన్న భోజనశాలకి వచ్చాడు. అక్కడ అప్పుడే చాలామంది ఉన్నారు. కిటకిటలాడుతున్నట్లే ఉంది. అరవింద్ ఒక్కడు కూర్చోగలిగిన జాగా కోసం చూస్తున్నాడు. దాదాపు అన్ని టేబుల్స్ జంటగానే కూర్చుని ఉన్నారు. ఒక్క టేబుల్ దగ్గర భారతి ఒక్కతే కూర్చుని కనిపించింది. అరవింద్ వేరే టేబుల్ దగ్గరికి వెళ్తుంటే అది రిజర్వ్డ్ సార్ అన్నాడు. అరవింద్ ఇంకో చోట స్థలం కోసం తనే వెళ్ళి వెతుకుతున్నాడు. బేరర్, ఇటు రండి సార్, ఇక్కడ ఖాళీ ఉంది. సవినయంగా తీసుకువెళ్ళి భారతి పక్కన చోటు చూపించాడు. అరవింద్కి అక్కడ కూర్చోక తప్పలేదు. హలో అన్నాడు. అప్పటికే తలెత్తి అతన్ని చూసిన భారతికి కళ్ళల్లో రిలీఫ్ వచ్చింది. హలో అంది. ఇద్దరు పక్కపక్కన కూర్చుని ఉన్నారు. బేరర్ మెనూ కార్డు తెచ్చాడు. ఆకలేస్తుంది అంది భారతి. అరవింద్ భోజనం ఇద్దరికీ చెప్పాడు. థ్యాంక్ గాడ్ మీరు వచ్చారు. ఇప్పటి వరకు ఒక్కదాన్ని ఎలా టైం గడపడమా అని చూస్తున్నాను. భారతి ఆ మాటలు పై కనలేదు, లోపల అనుకుంటుంది. సుమన్ ఎక్కడా అడిగాడు అరవింద్. ప్రజ్ఞ, సుమన్ ఎక్కడికో వెళ్ళారు అంది భారతి. భోజనాలు అయిన తర్వాత భారతి, అరవింద్ బయటకు వచ్చారు. డైనింగ్ బయట ఇద్దరూ సంకోచంగా అప్రయత్నంగా ఆగిపోయారు. ఇద్దరికీ ఇప్పుడే రూమ్కి తిరిగి వెళ్ళిపోవాలని లేదు. బయట ఇంత కోలాహలం, ఆనందం. రూమ్లోకి వెళితే ఒంటరితనపు సమాధిలో ఉన్నట్టు ఏకాంతం. నేను కొంచెంసేపు కిందకి వెళ్ళి నడుస్తాను తనలో తను అనుకున్నట్టే అన్నాడు అరవింద్. నాకు నడవాలనిపిస్తోంది అంది భారతి. ఇద్దరూ లిఫ్ట్ వైపు వచ్చారు. అరవింద్ తనే బటన్ నొక్కాడు. లిఫ్ట్ వచ్చింది. అందులో దిగి ఇద్దరు క్రిందకి వచ్చారు. క్రింద లాంజ్ అంతా కిటకిటలాడుతున్నట్టుగా జనంతో ఉంది. వారిలో దేశీయుల కంటే విదేశీయులే ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రపంచంలో గల రకరకాల సంస్కృతులు ఇక్కడ కేంద్రీకృతమైనట్టున్నాయి. ముఖం కూడా కనిపించకుండా తల మీద నుంచి జరీమాల ముసుగుల చీర కొంగు క్రిందకి లాక్కున్న రాజస్థానీ యువతి, పక్కన షార్ట్స్, బనీను ధరించిన అమెరికన్ యువతి కూర్చొని ఉండగా చూడటం కళ్ళకి ఇంపైన దృశ్యంగా ఉంది. ఆ విధంగానే మగవారు ఉన్నారు. వారి వేషభాషలే కాదు, శరీర ఛాయ, కనుముక్కు తీరు కూడా ఎవరి ప్రత్యేకత వారిదే అన్నట్టుగా ఉన్నాయి. వారంతా ఒకచోట కలవడం, విభిన్న సంస్కృతి మానవతాహారంలా ఉన్నారు. ఎవరికి వారే అందరూ ఆసక్తిగా, మిగతా జనం వేషభాషల్ని కుతూహలంగా గమనిస్తున్నారు. ప్రేమపీఠం పాదాల చెంత ఉన్న ఉద్యానవనంలోకి అరవింద్, భారతి వచ్చారు. ఇద్దరూ మౌనంగా నడుస్తున్నారు. అప్పటికి వారి పరిచయం స్వల్పమే అయినా అంతమంది కొత్త వారి మధ్య ఇద్దరూ ఒకరికి ఒకరు తెలిసిన వారిగా అనిపిస్తోంది. భారతి సడన్గా ఆగిపోయింది. అబ్బా, అదెంతో అద్భుతంగా ఉంది కదూ, వేలితో చూపిస్తోంది. అరవింద్ కూడా ఆగిపోయాడు. భారతి వేలు పెట్టి చూపించిన దిశ వైపు చూశాడు. అక్కడ అందంగా, వయ్యారంగా పూల సంజ్ఞ చెంకన పెట్టుకుని ఒక యువతి నిలబడి ఉంది. ఒక యువకుడు నేల మీద కూర్చొని ఆమె ఎత్తిపెట్టిన పాదంలో నుంచి ముళ్ళు తీస్తున్నాడు. ఆ యువకుల ఇద్దరి మూర్తులు రకరకాల పుష్పాలతో తయారు చేశారు.
హఠాత్తుగా ఏమరుగా చూస్తే వారు పూల దుస్తులు ధరించిన మానవతామూర్తుల్లా ఉన్నారు. అంత సజీవంగా భావ ప్రకటనతో ఉంది ఆ మూర్తి ద్వయం. అమ్మాయి నొప్పిని సోగకళ్ళతో భరిస్తూ చూస్తోంది. అతను తలదించి సీరియస్గా కాలిలో ముళ్ళు పెరికి వేస్తున్నాడు. భారతి, అరవింద్ ఇద్దరూ క్షణం సేపు ఆ రమణీయ దృశ్యం ముందు నిలబడిపోయారు. అప్పటికే దాన్ని కొంతమంది తిలకిస్తున్నారు. మరికొంతమంది ప్రేక్షకులు వచ్చి చేరుతున్నారు. జనం ఎక్కువ అవటంతో అరవింద్ కదిలాడు. అతని పాదాలు కదలగానే భారతి అడుగులు కూడా కదిలినాయి. అరవింద్ మధ్య మధ్యలో ప్రజ్ఞ కోసం కళ్ళతో వెతుకుతూనే ఉన్నాడు. వీళ్ళేమయ్యారో కనిపించలేదు అనుకున్నాడు. భారతి సమాధానంగా ఏమీ అనలేదు. ఇద్దరూ వచ్చి అక్కడున్న ఒక బెంచీ మీద కూర్చున్నారు. ఇద్దరు మౌన ప్రేక్షకుల్లా కిలకిలా కేరింతలు కొడుతూ వచ్చి వెళ్ళే జనాల్ని చూస్తున్నారు. ఇద్దరి ముఖాలు సీరియస్గా ఉన్నాయి. కూర్చున్న బెంచీకి అటు ఇటు కాటన్స్ మొక్కలున్నాయి. వాటి మధ్య కూర్చున్న వారికి ఏకాంతం కల్పిస్తున్నట్లుగా ఉంది ఆ బెంచీ. భారతి, అరవింద్ ఎదురుగా వెళుతున్న జనాల్ని ప్రేక్షకుల్లా చూస్తుండగా ఇంతలో ఎక్కడి నుండో మెల్లని కంఠాల తాలూకా మాటలు స్పష్టంగా వినసాగినాయి. మోహన్, నువ్వు చెప్పినట్టు విని పెళ్లి విషయంలో సుశీల పట్ల నీ అంగీకారం తెలియజేసేయి. స్పష్టమైన తెలుగులో మాట్లాడుతున్న ఆ కంఠం ఎక్కడో విన్నట్లుగా ఉంది. అరవింద్, భారతి వద్దనుకున్న ఆ సంభాషణ వచ్చి వారి చెవుల్లో పడుతుంది. కానీ మేడం, మోహన్ కంఠం సందేహంగా ఉంది. ఏమిటి నీ సందేహం? ఆమె గొంతు పెద్ద వయసుదిగా అధికారంగా ఉంది. నేను మీ గురించి ఆలోచిస్తున్నాను, నమ్రతగా వినవచ్చింది యువకుడి కంఠం. నా గురించి ఆలోచించడానికి ఏముంది మేడం? నాకు పెళ్ళైతే మన ఇద్దరం ఇంత స్వేచ్ఛగా ఉండగలమా? ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే? నాన్ సెన్స్. నేను అందుకే సుశీలను ఎన్నిక చేసింది. సుశీల చాలా మంచి అమ్మాయి, పేద కుటుంబం నుంచి వచ్చింది. అలాంటి ప్రాబ్లమ్స్ రావు. వాళ్ళ నాన్న మా దగ్గర 30 సంవత్సరాల నుంచి మా భూముల్ని కౌలుకు తీసుకుని రైతుగా ఉన్నాడు. అలాంటి సందేహం వద్దు. అయినా ఎవరేమనుకుంటారు? నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్వి. నేను ఎక్కడికి వెళ్ళినా నీ అవసరం ఉంటుంది. ఈ మధ్య కుముదినీదేవి నా మీద దుష్ప్రచారం మొదలుపెట్టింది. మా ఇంటి గౌరవం నాకు ప్రాణం అని నీకు తెలుసుగా. దాన్ని రక్షించడానికైనా నువ్వు పెళ్లి చేసుకు తీరాలి. నీకో భార్య, 2 పిల్లలు, ఒక సొంత ఇల్లు ఉంటే ఇక నన్నెవరూ ఏమీ అనరు. ఆ కంఠం కష్టసుఖాలు సంప్రదిస్తున్నట్టు లేదు. అధికార దండంతో ఆజ్ఞని జారీ చేస్తున్నట్లుగా ఉంది. అలాగే మేడం అన్నాడు అతను. నేను రూమ్కి వెళ్ళిపోతాను. నువ్వు ఒక అరగంట తర్వాత వచ్చేయి. బేతాళ ఫైల్స్ కట్ట ఉంచుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మేడం. ఆ కంఠం వోల్టేజీ తగ్గిన లైట్ల ఉత్సాహం తగ్గి ఉంది. నువ్వు ముందు వెళ్ళు. ఇక్కడి నుంచి నేను 10 నిమిషాల తర్వాత వెళ్తాను. అలాగే మేడం. ఒక క్షణం తర్వాత మేడం అని అతనేదో డబ్బు వ్యవహారం చెబుతున్నాడు. అరవింద్ అక్కడి నుంచి లేచాడు. భారతి కూడా లేచింది. ఇద్దరు కొద్ది దూరంలో ఉన్న ఫౌంటైన్ దగ్గరికి వచ్చారు. ఎదురుగా క్రోటన్స్ చాటున ఉన్న బెంచి దగ్గర నుంచి మోహన్ వచ్చాడు. తర్వాత జ్ఞానేశ్వరిదేవి వచ్చింది. ఆవిడ ఎటు చూడకుండా లిఫ్ట్ ఉన్న హాల్ వైపు వెళ్ళిపోయింది. మోహన్ అక్కడ ఫౌంటైన్ చుట్టూ కట్టిన చైన్ పట్టుకుని ఆలోచనగా నిలబడ్డాడు. అతని ముఖంలో నిరుత్సాహం కనిపిస్తోంది. అక్కడ కేరింతలు కొడుతున్న ఒక యువజంటని తదేకంగా చూశాడు. మోహన్ గాఢంగా నిట్టూర్చాడు. టైం చూసుకున్నాడు. మళ్ళీ ఆ యువజంటనే చూస్తున్నాడు. మిస్టర్ అరవింద్, అర్జెంట్ ఫోన్ కాల్. మిస్టర్ అరవింద్, అర్జెంట్ ఫోన్ కాల్. కమ్ టు ది రిసెప్షన్ ప్లీజ్. మైక్లో అనౌన్స్మెంట్ వినిపించింది. మీకే అంది భారతి అప్రయత్నంగా. ఏమిటి? ఎవరు చేశారు? ప్రజ్ఞ ఉంటుంది బహుశా. అరవింద్ ప్రేమపీఠం వైపు నడిచాడు. భారతి అనుసరించింది. అరవింద్ ప్రేమపీఠంలో రిసెప్షన్కి వచ్చాడు. రిసెప్షన్ ఫోన్ లైన్ కలిపి ఇచ్చింది. గజకర్ణం గారు మాట్లాడుతున్నారు. అరవింద్, నువ్వు ప్రజ్ఞ బాగున్నారు కదా? నీకు ఓ అర్జెంట్ మాట చెప్పాలి. ఏమిటి మామయ్య? మన పరాంకుశం గారు ఇదిగో నా పక్కనే ఉన్నారు. వాళ్ళ మనమరాలు దివ్య ఇంట్లోంచి చెప్పకుండా ఎలా కొన్నదో టికెట్ మీతో పాటు రాజహంస్లో ప్లెజర్ ఐలాండ్కి వచ్చింది. నీకు కనిపించిందా? లేదు. చాలా గొడవ అయిపోయింది. దివ్య డ్రైవర్తో కలిసి వాళ్ళ ఇంట్లో పచ్చలహారం అమ్మేసి టికెట్ కొందిట. నువ్వు దివ్య కోసం చూడు, తప్పకుండా కనిపిస్తుందిలే. దివ్య కనిపించగానే ఇంటికి ఫోన్ చెయ్యి. అలాగే మామయ్య. ఇదిగో పరాంకుశం గారు మాట్లాడతారుట. ఆయన ఫోన్ అందుకుని ఏడుస్తూ, నాయన అరవింద్, దివ్య ఇంత పని చేస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఒక్కతే వచ్చింది, చిన్నపిల్ల. మీరు భయపడకండి, దివ్యని నేను వెతుకుతాను. ఇది బయటికి రానివ్వద్దు. కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది.
ఆ డ్రైవర్ వెధవని చంపి నిలువునా పాతర వేసేయాలి. మీరు ఆవేశపడకండి. నాయన అరవింద్, నా ఇంటి గౌరవం నీ చేతిలో పెట్టాను. భయపడవద్దు, నేనంతా చూస్తాను. దివ్యని క్షేమంగా మీ ఇంటికి చేర్చే బాధ్యత నాది, సరేనా? ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి. ఉంటాను అన్నాడు అరవింద్. ఫోన్ గజకర్ణం గారు తీసుకున్నారు. అరవింద్, ప్రజ్ఞ ఏం చేస్తోంది? ఇక్కడే ఉంది మామయ్య. ఇప్పుడే ఆ చివరికి ఐస్ క్రీమ్ తెచ్చుకోవటానికి వెళ్ళింది. సంతోషంగా ఉందా? చాలా. పోనీలే, నాకు కావాల్సింది అదే. అరవింద్, ప్రజ్ఞ విసిగించినా నువ్వు విసుక్కోవద్దు. అలాగే మామయ్య, ఉంటాను, మళ్ళా చేస్తాను ఫోన్. ఆయన పెట్టేశాడు. అరవింద్ ఫోన్ పెట్టేస్తూ గట్టిగా ఊపిరి తీసుకుని వదిలాడు. అతని ముఖమంతా చిరాకుతో ముడిపడింది. ఏమైంది? భారత్ అడిగింది. అరవింద్ దివ్య గురించి చెప్పాడు. మై గాడ్, అంత చిన్నపిల్ల ఇంత సాహసం చేసిందా? అయినా అమ్మాయి తప్పు కూడా లేదేమో. షాన్ షో కంపెనీ వారు ప్లెజర్ ఐలాండ్ గురించి చేస్తున్న ప్రకటనలు అంత ఉద్వేగభరితంగా ఉన్నాయి. టీవీ పెడితే ఇదే, రేడియోలోనూ ఇదే, వీధుల్లో రోడ్ల పక్కన పోస్టర్లు, బస్సులో వెళుతుంటే ఇవే దర్శనం. అందరూ దీన్ని చూడాలని తప్పించిపోతున్నారు. నేను దివ్యను వెతకాలి. మీరు? అన్నాడు సందేహంగా. నేను ఆ రూమ్లో ఒక్కదాన్ని కూర్చుంటే పిచ్చెక్కినట్లుగా ఉంది. నేను వస్తాను అంది భారతి. ఇద్దరు రిసెప్షన్లో దివ్య అనే అమ్మాయి ఏ రూమ్లో ఉందో ఎంక్వైరీ చేశారు. 4 దివ్యలున్నారు. వారి ప్రొఫెషనల్స్ లేవు. టూరిస్టుగా నమోదైంది. 4 దివ్యల్ని కలిసి చూడాలి. అరవింద్ వెళ్ళి రూమ్స్ దగ్గర కాలింగ్ బెల్ మోగించాడు. ఒక్కరూ గదుల్లో లేరు. భారతి, అరవింద్ వచ్చి లాంజ్ పక్కనున్న పార్కులో కూలబడ్డారు. అప్పటికి టైం 2 గంటల దాకా వస్తోంది. ఇక్కడ పగలుకి రాత్రికి తేడానే కనిపించటం లేదు. జనం అలా తిరుగుతున్నారు. అలసటగా ఉంది అంది భారతి కూర్చుంటూ. కాఫీ తాగుతారా? అడిగాడు అరవింద్. భారతి అంగీకారంగా తల ఊపింది. అరవింద్ వెళ్ళి కాఫీ పేపర్ కప్లో తెచ్చాడు. థ్యాంక్ యూ అంటూ తీసుకుంది. దివ్య సరే, ముందు మా ప్రజ్ఞ కోసం వెతకాల్సిన అవసరం వచ్చేట్లుంది అన్నాడు అరవింద్. భారతి మాట్లాడలేదు. కాస్త ఆగి అంది. ఈ ప్లెజర్ ఐలాండ్ నాకు ఒక పెద్ద పాఠం, జ్ఞానోపదేశం చేసింది. ఏమిటిది? అడిగాడు. నేను తొందరపడి తప్పటడుగు వేయబోయినా నా పాదాన్ని ఆపి సరిచేసింది. అంటే? భారతి ఖాళీ అయిన పేపర్ కప్పును చేతిలో తిప్పుతూ, నేను సుమన్ పెళ్ళికి ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. అరవింద్కి ఒక క్షణం తర్వాత ఆ మాట అర్థమైనట్లు అనిపించింది. కానీ సుమన్ ప్రజ్ఞతో ఇలా, అదే నా జ్ఞానోదయం. సుమన్ నాతో ఎలా ప్రవర్తించాడో అచ్చు ప్రజ్ఞతో అలాగే మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఐఎమ్ సారీ. ప్రజ్ఞ మూలంగా ఆమెకి ఎంత బాధ కలిగిందో అరవింద్కి అర్థమవుతుంది. సారీ చెప్పకండి, నాకు కంగ్రాచులేషన్స్ చెప్పండి అంది భారతి నవ్వు తెచ్చిపెట్టుకుంటూ. ఆమె కళ్ళలో నీటిపొర తళుక్కుమని మరవటం అరవింద్ దృష్టిని దాటిపోలేదు. అసలు తప్పు అతనిది కాదేమో, నాదేనేమో. మా పరిచయం కూడా అంత పెద్దది కాదు. నేను చాలా ఇష్టంగా త్వరగా పెళ్ళి అనే పరిధిలోకి రావడానికి సిద్ధమైన అతనికి నాకు పరిచయం. అరవింద్ మౌనంగా వింటున్నాడు. భారతి చెప్పసాగింది. సయోధ్య పబ్లిక్ స్కూల్లో ఆ రోజు సాయంత్రం భారతి ఆఫీస్ రూమ్లో కూర్చుని పిల్లల ప్రోగ్రెస్ కార్డ్ చూస్తోంది. టీచర్లందరూ బాధ్యత తెలిసిన వారే. పిల్లలందరూ చదువులో బాగానే ఉన్నారు. ఇంతలో ప్యూన్ టెలిగ్రామ్ తెచ్చి ఇచ్చాడు. భారతి తీసుకొని చూసింది. సుప్రసిద్ధ వారపత్రిక విజయ సింధు పంపింది. వారు 2 నెలల నుంచి ప్రకటిస్తున్న పాఠకులకి ప్రత్యేక కానుక లక్కీ డిప్లో తను ప్రథమ విజేతగా వచ్చిందని తెలియజేస్తూ కంగ్రాచులేషన్స్ చెబుతూ ఉంది. భారతి విస్మయానందంతో అప్పుడే వచ్చిన అకౌంటెంట్ సుగుణమణికి చెప్పింది. సుగుణం వెళ్ళి టీచర్లకి చెప్పేసింది. స్కూల్ అయిపోయి ఇంటికి వెళ్ళటానికి సిద్ధమవుతున్న టీచర్లు పరిగెత్తుకు వచ్చి టెలిగ్రామ్ చూసి భారతిని మనసారా అభినందించారు. అప్పటికప్పుడే లెక్కల టీచరు శ్యామల పర్స్ తెరిచి ప్యూన్ చేత స్వీట్ తెప్పించి భారతి చేత అందరికీ ఇప్పించింది. అందరూ అభినందించారు. భారతి ఇంటికి వచ్చింది. ఆ వార్త నమ్మలేనట్టు టెలిగ్రామ్ వల్ల తెరిచి చూసింది. విజయ సింధు వారపత్రిక మామూలు వారపత్రికల మసాలా లేకుండా ప్రత్యేక సాహిత్య విజ్ఞాన నిధిగా ఉంటుంది. దాదాపు రీడర్స్ డిజైన్డ్లా ఉండే విజయ సింధు అంటే భారతికి గాఢాభిమానం. 14 సంవత్సరాల నుంచి చందా కడుతుంది. దానిలోని ఆర్టికల్స్ చదివి ఫ్రెండ్స్తో చర్చలు చేయటం భారతికి ఎప్పటి నుంచో అలవాటు. భారతి మూలంగా భారతి కొలీగ్స్ చాలామంది విజయ సింధు చదవటం అలవాటు చేసుకున్నారు. ఇంటికి వచ్చేసరికి ఇంట్లో పినతల్లి 2 సార్లు విజయ సింధు
ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పింది. భారతి పినతల్లికి ఈ వార్త వినిపించింది. కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకొని బొట్టు పెట్టుకుంటుండగా ఫోన్ గణగణలాడింది. పినతల్లి వరలక్ష్మి ఫోన్ తీసింది. భారతి భారతి ఉందండి, ఒక్క నిమిషం అని భారతి రా వాళ్లే అంది. భారతి వచ్చి తీసింది. హలో భారతి గారా, నేను విజయ్ సింధు ఎడిటర్ రాజకుమార్నండి. ఈరోజు 12 గంటలకు తీసిన లక్కీ డిప్లో మీరు స్త్రీలలో ప్రథమ విజేత, పురుషుల్లో ప్రఖ్యాత పాప్ సింగర్ సుమన్ వచ్చారు. మీకు విజయ్ సింధు తరపున కంగ్రాచులేషన్స్. మీకు ప్లెజర్ ఐలాండ్కి వెళ్ళే టికెట్స్ 15వ తేదీ మేమే స్వయంగా ఒక చిన్న ఫంక్షన్లో మీకు అందజేస్తాము. థ్యాంక్ యూ అంది. అతను ఫోన్ పెట్టేశాడు. భారతి అక్కడే నిలబడిపోయింది. ప్లెజర్ ఐలాండ్కి తను వెళ్ళటమా, అందులోనూ తను పైసా ఖర్చు పెట్టకుండా, ఇది నిజమేనా కల? మన్నాడు పేపర్లో భారతి ఫోటోతో పాటు ఈ వార్త ఉంది. పేపర్లో భారతి ఫోటోతో పాటు సుమన్ ఫోటో కూడా వేశారు. లక్కీ డిప్లో విజేతలైన ఈ ఇద్దరు విజయ్ సింధు ప్రత్యేక అతిథులుగా ప్లెజర్ ఐలాండ్కి వెళుతున్నారు. ఉదయం 6 గంటలకే ఫోన్ మోగటం మొదలుపెట్టింది. వార్త అందరికీ తెలిసిపోయింది. కంగ్రాచులేషన్స్ చెబుతూ అదృష్టానికి అభినందిస్తూ ఇటు ఫోన్ అటు కాలింగ్ బెల్ ఒకటే మోగసాగినాయి. స్నేహితులు బంధువులు వస్తున్నారు. సాయంత్రానికి భారతి ఇటు ఫోన్లోనూ అటు వచ్చిన వాళ్లతోనూ మాట్లాడి అలసిపోయింది. ఏమిటో ఈరోజు తన జీవితాన్నే మార్చివేసినట్టుగా ఉంది. తను అనుభవించిన దానికంటే తన స్నేహితురాళ్ళు, బంధువులు, తెలిసిన వాళ్ళు గొప్ప థ్రిల్ అనుభవిస్తున్నారు. రాత్రి అయ్యేసరికి భారతి మంచం మీద తోటకూర కడల నీరసంగా వేలాడిపోతున్నట్టు పడుకుంది. ఫోన్ మళ్ళీ మోగింది. నీరసంగానే తీసింది. పాపం, వాళ్ళు తనని అభినందించడానికి రూపాయి ఖర్చు చేసి ఫోన్ చేస్తున్నారు. వారికి జవాబు ఇవ్వటం తన ధర్మం. హలో అంది. భారతి గారు ఉన్నారా? ఎప్పుడూ వినని స్వరం. ఆ కంఠం, ఆ మాట మాట్లాడటంలో ఏదో లయబద్ధంగా అనిపిస్తుంది. నేనే మాట్లాడుతున్నాను అంది. ఓ మీరేనా? హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు కూడా నాకు ఆ మాటే చెబుతారేమిటి? మీరు సంకోచంగా అంది. ఐఎమ్ సుమన్, మీలా అదృష్టవంతుడిని. సుమన్? భారతి కంగారుగా అంది. ఎస్, మీరు పిలిచారా నన్ను? లేదు, ఇంకా కంగారు పడింది. సుమన్ అంటే మీరు పాట పాడే, మీరు ప్రొద్దుట పేపర్లో మీ ఫోటో ఒక్కటే చూసుకున్నారా ఏమిటి? పక్క ఫోటో నాది చూసారా? దాని కింద పేరు చదివారా? చదివాను, కానీ మీరు ఫోన్ చేయటం భారతికి ఏం చెప్పాలో తెలియలేదు. సుమన్ పాటలంటే యువతరానికి ఎంత క్రేజో భారతికి బాగా తెలుసు. అతను లక్కీ డిప్లో విజేతగా వచ్చాడని తెలుసు, కానీ ఇలా స్వయంగా ఫోన్ చేస్తాడని అనుకోలేదు. మీ తడబాటు చాలా బాగుంది. పొద్దుట ఆ పేపర్ రాగానే బాయ్ టేబుల్ మీద పెట్టాడు. ముందు పేపర్ రాగానే నా ఫోటోని నేను చాలాసేపు చూసుకున్నాను. ప్లెజర్ ఐలాండ్కి త్వరలో వెళ్ళబోతున్నాను. ప్లెజర్ ఐలాండ్కి త్వరలో వెళ్ళబోతున్నాను అనే థ్రిల్ నన్ను ఉంచేసింది. తర్వాతే మీ ఫోటో చూశాను. అందరూ నాకు కంగ్రాచులేషన్స్ చెప్తుంటే ఆమెకి ఈ వార్తలా అనిపిస్తోంది. తనకి కూడా ఇలాగే కంగ్రాచులేషన్స్ చెబుతూ ఉంటారు కదా అనుకున్నాను. ఒకసారి ఫోన్ చేసి నేనే చెబుతామని అనుకున్నాను. కాస్త సంకోచించాను, కానీ ఆ ఆలోచన నన్ను బుడుంలా పట్టుకుని వదలలేదు. అదృష్టం పంచుకున్న భాగస్వాములం కదా, ఒకసారి పలకరిద్దామనుకున్నాను. అందరూ నన్ను కంగ్రాచులేట్ చేస్తుంటే మిమ్మల్ని నేను చేస్తున్నాను అన్నాడు. అతని మాటలు చాలా లలితంగా ఉన్నాయి. అది ఒక పాటలో ఆగి మరో చరణం అందుకునే ముందు అనే మాటల్లా ఉన్నాయి. థ్యాంక్ యూ అంది. వెన్ యూ సే థ్యాంక్ యూ మై హార్ట్ విల్ ఫ్లై ఇంటు ది స్కై. అతను పాట చరణం పాడాడు. ఓ అంది భారతి. అతని కంఠం అద్భుతం. భారతికి అసలే చాలా ఇష్టం ఇలా స్వయంగా వినటం. భారతి చేయి చంపకు నొక్కుకుంది. ఫోన్ని 2 చేతులతో గట్టిగా పట్టుకుంది. భారతి గారు, డోంట్ యూ కంగ్రాచులేట్ మీ. కంగ్రాచులేషన్స్ అంది. వెన్ యూ సే కంగ్రాచులేషన్స్ మై హార్ట్ ఫీల్స్ హ్యాపీనెస్ విత్ నో లిమిట్ షేక్స్. ఓ ప్లెజర్, ప్లీజ్ సే ఇట్ అగైన్. భారతి నోట్లోంచి మాట కాలేదు. యువర్ సైలెన్స్ గాడ్స్ మై ఐలాండ్స్. ది హోల్ వరల్డ్ బికమ్స్ డార్క్. కమాన్ మై డియర్.
కిస్ మై ఐస్, మై ఐలైన్స్ విల్ బికమ్ ఏ ఫ్లవర్. అతను హమ్మింగ్గా పాడుతున్న పాటను ఆపు చేశాడు. సారీ భారతి గారు, నేను కొంచెం నిషాలో ఉన్నాను, అందుకే ఆనందం ఆపుకోలేక ఏదేదో పాడేస్తున్నాను. భారతి మౌనంగా అయిపోయింది. నా తలకి ఈ నిషా ఎక్కించిందేదో తెలుసా? డ్రింక్ కాదు, థ్రిల్. నేను విజేతగా వచ్చినానని కాదు, ప్లెజర్ ఐలాండ్ వెళ్ళే అవకాశం వచ్చిందని. ఇది ఆల్ అన్ఎక్స్పెక్టెడ్. నేను వచ్చే సంవత్సరం వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నాను. అతను మళ్ళా పాట మొదలెట్టాడు. లవ్ లవ్ ది సౌండ్ ది సౌండ్ నేమ్. ఐ రాన్ అండ్ ఓపెన్డ్ ది డోర్. మై గాడ్, దేర్ షీ ఈజ్. ది గాడ్ గేవ్ మీ ఫార్చ్యూన్. I loved her. I collapsed at her feet. అతను పాట ఆపాడు. దట్ ఈజ్ మై లైఫ్ భారతి గారు. భారతికి అతని ఫోన్ కాక వేరే ఫోన్ మోగిన శబ్దం వినిపించింది. సుమన్, ఒక్క నిమిషం అని ఫోన్ తీసుకున్నాను సుమన్ ఒక్క నిమిషం అని ఫోన్ తీసుకున్నాడు. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, నేను ఇప్పుడే వస్తాను అన్నాడు భారతితో. భారతి గారు, ఇక నాకు సెలవా మరి? మనం ఫంక్షన్లో కలుసుకుందాం. అంతవరకు మీ ఫోటోని చూస్తుంటాను. ఓకే బాయ్ పెట్టేశాడు. భారతికి ఏమిటో సడన్గా జ్వరం వచ్చినట్లుగా అనిపించింది. ఇది నిజమేనా అనిపిస్తుంది. సుమన్ మాట్లాడటం, భారతి గారు అంటూ పలకరించటం, మాటలు కలయికతో ఆ సంభాషణ సాగటం, ప్లెజర్ ఐలాండ్లోకి తను విసిరివేయబడినట్లుగా ఉంది. తనకి అసలైన ప్లెజర్ ఐలాండ్ ఈ అనుభవమే. భారతి ప్రాణమిత్రురాలు ఉషకి ఫోన్ చేయడానికి డయల్ చేస్తూ అంతలోనే ఆగిపోయింది. ఈ ఆనందానుభవం ఎవరికి చెప్పలేదు. చెప్పడానికి మాటలు రావడం లేదు. ఇది మాటల్లో కూర్చలేని అద్వితీయమైన అపురూపమైన విషయం. భారతి ఫోన్ పక్కన పెట్టేసి వెనక్కి వాలి దిండు మీద తల ఆనించి పడుకుంది. మనసు వెన్నెల గంగలో విహారయాత్ర చేస్తోంది. అందంగా ఆనందంగా అందమంతా తన సొత్తే అయినట్లుగా, ఈ ప్రపంచంలో తనకంటే అదృష్టవంతురాలు ఇంకెవరూ లేరు అని ఛాలెంజ్ చేస్తున్నట్లుగా బాగా తెలిసిపోయింది. యువసత్వంతో శరీరం మనసు దూదిపింజలా ఉన్నాయి. చాలా చిత్రమైన అనుభూతి. మర్నాడు భారతి నిద్రలేచేసరికి పూలగుత్తి డైనింగ్ టేబుల్ మీద ఎదురు చూస్తోంది. భారతి గారికి సుప్రభాతం, సుమన్ అని ఉంది. భారతి వాటిని చూసింది. మధ్యాహ్నం అతను ఫోన్ చేశాడు. ఒక పాట రికార్డింగ్లో ఉన్నాడుట. మధ్యలో ఖాళీ చేసుకుని వచ్చి చేస్తున్నట్ట. నా సుప్రభాతం అందుకున్నారా అని అడిగాడు. థ్యాంక్ యూ అంది. ఆ రోజు రాత్రి చేశాడు. మర్నాడు ఉదయం చేశాడు. ఆ రోజు ఆదివారం, స్కూల్కి సెలవు. భారతి ఇంట్లోనే ఉంది. రికార్డింగ్ క్యాన్సిల్ అయింది. ఏం తోచటం లేదు. డిన్నర్కి వస్తారా? మీరు మా ఇంటికి భోజనానికి రండి. మీ ఇంటికి రావటానికి నాకు అభ్యంతరం లేదు, కానీ నేను వచ్చానని తెలిస్తే జనం. నిజమే అంది. మీరేమీ అనుకోకుంటే రాజ్మహల్ హోటల్కి వచ్చేయండి. నేను రిసెప్షన్ దగ్గర ఉంటాను. మీకు తెలుసుగా, ఆ హోటల్కి మామూలు వాళ్ళు ఎవరు రారు. నేను చాలా మామూలు మనిషిగా అక్కడ ఒక్కచోటే స్వేచ్ఛగా తిరుగుతాను. వస్తున్నారా? సరే, థ్యాంక్ యూ. నేను 6:30కి అక్కడ ఉంటాను. వర్షం పడుతున్నా, పిడుగులు పడుతున్నా మీరు తప్పక వస్తున్నారు కదూ? రెట్టించాడు. యు సే బ్యూటిఫుల్ మోనో సింబల్స్. అతను ఫోన్ పెట్టేశాడు. భారతి సరిగ్గా ఆ టైంకి అక్కడికి వెళ్ళింది. రిసెప్షన్ దగ్గర నిలబడింది. సుమన్ ముఖం మాత్రమే ఫోటోలో చూసింది. అతను యువతలు ఎలా ఉంటాడో తెలియదు. దగ్గర పేపర్ పెట్టుకుంది. పేపర్ తీసుకుని మళ్ళా ఒకసారి చూస్తోంది. మీరు? భారతి పక్క నుంచి వినిపించింది. తుళ్ళిపడినట్టు తలెత్తి చూసింది. ఎదురుగా సుమన్. ఫోటోలో నవ్వే అచ్చుగుద్దినట్లుగా ఉంది. నేను మిమ్మల్ని చూశాను. మీరు అవునా కదా అని అనుకుంటున్నాను. ఈ అమ్మాయి కనుక భారతి కాకపోతే నేను ఇంకో భారతి కోసం వెయిట్ చేయకుండా వెళ్ళిపోదామని అనుకున్నాను. భారతి ఫక్కున నవ్వింది. మోస్ట్ బ్యూటిఫుల్ లాఫ్ అన్నాడు. ఇద్దరు డైనింగ్ హాల్కి వెళ్ళారు. ఇదిగో కార్నర్. అతను భారతికి సీటు చూపించాడు. భారతి కూర్చుంది. అక్కడి నుంచి చూస్తే ట్యాంక్ బండ్ ఎంతో అందంగా ఉంది. భారతి ఏదో అనుభవింది. అతను మాట్లాడవద్దని సైగ చేశాడు.
ఆమె మౌనంగా ఉండిపోయింది. అతను 2 మోచేతులు టేబుల్ మీద ఆనించి అరచేయి గడ్డానికి ఆనించుకొని భారతిని చూస్తున్నాడు. భారతికి ఇది చాలా ఇబ్బందిగా ఉంది. మీరు ఏదో చెప్పబోయింది. నన్ను డిస్టర్బ్ చేయకండి తగ్గు స్వరంతో అన్నాడు. భారతి ఇక మాట్లాడలేదు. ఒక్క నిమిషం తర్వాత అతను సరిగ్గా కూర్చుంటూ గుండె గొంతుకులో కొత్త భావం మీద కొట్టాడుతోంది. పాటగా పైకి ఊపికి రావాలని అన్నాడు. భారతికి అర్థమైంది. చిరునవ్వుతో చూస్తోంది. అతను విహ్వలుడైనట్లు భుజాలు ఎగరేసి ఓకే డామిట్ అని ఆ ఏకాగ్రతని అవతల పారేసినట్లు వదిలేశాడు. మెనూ కార్డు తీసుకుని భారతిని అడిగాడు. భారతి చెప్పింది. పింక్ ఫ్రెండ్, ఈ స్వీట్ నాకు ఇష్టం. మలై అంటే మీగడతో చేస్తారు, మీకు ఇష్టమా? నేను అసలు ఎప్పుడూ ఆ పేరే వినలేదు. ఐ లైక్ యువర్ ఫ్రాంక్నెస్ ఎట్ ఏ సింపుల్ స్టేట్మెంట్ సంతోషంగా చెప్పాడు. అతను పింక్ ఫ్రెండ్ని వేటితో ఏ విధంగా తయారు చేస్తారో బేరర్ని చెప్పమని ఆదేశించాడు. బేరర్ పాఠంలా అప్పచెప్పాడు. భారతి తింటానని ఇద్దరు శత్రువులైనా సరే భోజనానికి కూర్చుని మంచి భోజనం చేస్తే మంచి మిత్రులు అయిపోతారు కదా. అందుకే మన వాళ్ళు ముఖ్యంగా మన ఆంధ్రాస్ చిటికీ మటికి భోజనాలకి పిలుస్తుంటారు. మన ఆంధ్రాస్ అంటే నేను 50-50. మా డాడీ ఆంధ్ర, మమ్మీ పార్సీ. నాకు 2 భాషలు బాగా వచ్చు. నేను ఇంగ్లీష్ మీడియంలో చదవటం వల్ల మా ఇంట్లో మమ్మీ డాడీ కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడడం వలన నాకు ఇంగ్లీష్ మాతృభాషలా మారింది. నేను ఇంగ్లీష్లో ఆలోచించి తెలుగులో మాట్లాడతాను. భారతి అనుకుంది. అందుకే కాబోలు అతని భాషలో ఆ భావత్వం, అది తేట తెలుగు నేర్చుకున్న పంచదార పలుకులా ఉంది. సో నా గురించి చెప్పేశాను, మీ గురించి చెప్పండి అడిగాడు. భారతి తండ్రి ఈ మధ్యనే చనిపోవడం, పిల్లల దగ్గర ఉండటం, తల్లి చిన్నప్పుడే పోవటం అంతా చెప్పింది. మీరేమైనా ఊర్లు తిరిగారా? లేదు, హైదరాబాద్లో పుట్టాను, ఇక్కడే చదివాను, ఇక్కడే ఉద్యోగం అంది. ఇక్కడే చచ్చిపోతారు కూడా, మీకు ఇంకా దేశమంతా చూడాలనేదా? భారతి అతను అన్న తీరుకి ఫక్కును నవ్వింది. ఉంది. ఎప్పుడు వెళతారు? వెళ్ళాల్సిన రోజు వస్తే ఆగలేం కదా. ఓహో, మీరు కర్మ సిద్ధాంతలా? ఏం కాదు, వీలు లేని వాటిని గురించి ఆలోచించను. ఆలోచిస్తేనే కదా ఏదైనా వీలయ్యేది. భారతి సమాధానం చెప్పలేనట్టు మళ్ళా నవ్వేసింది. కొద్దిసేపట్లో అతనంటే జంకుపోయింది. అతని ధోరణి ఇప్పటి వారిలా అతి తెలివిగా ప్రపంచమంతా జేబు రుమాళ్ళు మడిచి మా జేబులోనే పెట్టుకున్నాం అనుకున్నట్లు లేదు. ఇంకా అతనిలో ఏదో చిన్నతనం కనిపిస్తోంది. తను హెడ్ మిస్ట్రెస్ అవటం వలన మరియు అభ్యాసం వలన వచ్చిన అర్థం చేసుకోగలిగిన సమర్థతతో ఈ విధంగా అనిపిస్తుందేమో. ఇద్దరు భోజనం చేశారు. భారతి అతని గురించి అడిగిన ప్రశ్నలకి చక్కగా జవాబు చెప్పాడు. అతనికి పాపులారిటీ కూడా అనుకోకుండా వచ్చింది. కృషి చేస్తున్నట్ట, దేనికో అతనికి బోధకనట్లుంది. అతను ఇంకా ఈ లోకంలో మల్ల యుద్ధాలు చేసిన మనిషిలా లేడు. అతని సుందర ప్రపంచంలో అందమైన భావనలతో హాయిగా బతుకుతున్నాడు. భోజనం చేస్తుండగా భారతి అతనికి కూర వేస్తుంటే అతను ఆమె చేతి వెళ్ళి చూస్తూ లవ్లీ ఫింగర్స్ అన్నాడు. మీరు పొగడతలని విరివిగా వాడేస్తున్నారు సుమా అంది. పొగడతలా? నేనేం పొగిడాను అన్నాడు. చూస్తున్నానుగా, చాలా పొగిడారు భారతి చెప్పింది. మై గాడ్, అవి పొగడతలు కావండి, అభినందనలు. ప్లెజర్ ఐలాండ్కి ఇంకా 2 వారాల్లో వెళ్ళబోతున్నారు. భారతిని అతను పెళ్లి చేసుకుందామని అడిగేశాడు. భారతి నివ్వరపోయింది. మన మధ్య పరిచయం ఎంత? మనం ఒకరికొకరు పూర్తిగా అర్థమవ్వాలి అంది. నా వరకు నువ్వు అర్థమయ్యావు అన్నాడు అతను. పెళ్ళంటే మాటలా అంది. కాదు, మాటలు కాదు, చేతలు అన్నాడు. అంత సీరియస్గా ఉన్న భారతి ఫక్కున నవ్వేసింది. భారతి, నువ్వు కాదంటే చచ్చిపోతా అంది నవ్వుతూ. తెచ్చిపెట్టుకున్న భయంతో చూస్తూ. ఇద్దరి మధ్య అంత చనువు వచ్చేసింది. అతను కంపరంగా చూశాడు. చచ్చిపోవటమా? నాకేం కర్మ, నువ్వు కాదంటే నేను ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటాను అన్నాడు రాకింగ్ సుమన్. రాక్షస వివాహం
స్కూల్ హెడ్ మిస్ట్రెస్ భారతి అని తలకాయంత అక్షరాలతో వార్త వస్తుంది. అప్పుడేమవుతుంది? బుగ్గన చేయి పెట్టుకుని అడిగింది. ఇద్దరూ అతని సింగపూర్ ఫోటోలు చూస్తూ కింద కార్పెట్ మీద కూర్చున్నారు. సుమన్ ఎప్పుడు ఏదో వంకతో కింద కూర్చోవటానికే ఇష్టపడతాడు. అతనికి సోఫా కంటే తివాసీ మీద చెరగిలబడటమే ఇష్టం. అప్పుడేమవుతుంది? క్షణం ఆలోచించాడు. తల వంచుకొని వేళ్లతో గ్రాఫ్ మీద పియాన్ మీటినట్లు కదిలించాడు తలెత్తి. అప్పుడేమవుతుంది? మా అమ్మ నిన్ను ఇక వదలదు. మా అబ్బాయి నిన్ను ఎత్తుకుపోయి నీ జీవితం నాశనం చేశాడు. నిన్ను నా కోడలుగా చేసుకుంటానని పట్టుబడుతుంది. మా నాన్నగారు ముందే నీకు దండం పెట్టేసి మా పరువు కాపాడమ్మా, మా వాడు తెలియక చేశాడు అంటారు. భారతి పడి నవ్వుతోంది. అప్పుడు నీ సచ్చరిత్ర మసిబారుతుంది. నేను తప్ప నిన్ను ఇంకెవరు పెళ్లి చేసుకోరు. పోతుంది. నేను అసలు పెళ్లి చేసుకోవాలని అనుకోవటం లేదు. ఏమిటి? పెళ్లి చేసుకోవా? భర్త పిల్లలు అవసరం లేదా? కళ్ళు పెద్దవి చేస్తూ అడిగాడు. భర్త అవసరం లేదు. పిల్లలు బోలెడంతమంది ఉన్నారు. ఏమిటి? అప్పుడే పిల్లల? సుమన్ పక్కకి పడిపోయాడు. భారతి విరగబడి నవ్వుతూ అతని భుజం పట్టి లేవదీసింది. నా స్కూల్ పిల్లలంతా నా వాళ్ళు కాదా అంది. అతను లేచి సరిగ్గా కూర్చుంటూ, ఓహో, స్కూల్ పిల్లలా మీరు? ఇలా వారైనా ఆ పిల్లలు అంటే? ఆ పిల్లల తల్లులంతా రేపటి నుంచి వాళ్ళ పిల్లల్ని మీ స్కూల్కి పంపరు. నేను మీ దురుద్దేశం కాగితాల మీద ప్రింట్ చేసి తల్లిదండ్రులకి పంచిపెడతాను. భారతి నవ్వలేక పొట్ల దగ్గర పట్టుకుంది. సుమన్ ప్లీజ్ అంది. సుమన్ జేబులో నుంచి గడియారం తీసి భారతి చేతికి అలంకరించాడు. ఇప్పుడు అతని ముఖం చాలా సీరియస్గా ఉంది. ఏమిటి బహుమతి? చేయి లాక్కుంది. సుమన్ కళ్ళెగదీశాడు. ఈ గడియారం చాలా ప్రత్యక్షమైనది. ఏమిటా ప్రత్యేకత అంది. నా గుండె తీసి ఇందులో బిగించి నీకు ఇస్తున్నాను. అమ్మో, నేను దాచలేను. ఇది అర్ధరాత్రి వేళ పాటలు పాడుతుందేమో. అదైతే పర్వాలేదు. నీకు నా పాటలు ఇష్టమేగా. ఇంకేదైనా అంటే ఏం చేస్తావు? ఒక్క మొటిక్కాయ ముట్టి బీరువాలో పెట్టి తలుపు బిగిస్తాను. అది నీ తరం కాదు. నా గుండెని మొటిక్కాయకి అమ్మ అని గావుకేక పెట్టగానే ఆ ధ్వని తరంగాలు వెళ్ళి మా అమ్మను తాకుతాయి. అవి ఆవిడ గన్ పట్టుకొని వస్తుంది. బాప్రే, అఫ్కోర్స్, ఆగు అంటూ మా నాన్న కూడా వచ్చేస్తాడనుకో. అప్పుడేమవుతుంది? మా అబ్బాయి నేను పెళ్లి చేసుకుని తీరాలి అంటారు వాళ్ళు. పెద్ద సమస్యే నాకు. గడియారం గంటలు కొట్టింది. 11 గంటలైంది. సుమన్, మా గడియారం నిన్ను ఇక లేవమని హెచ్చరిస్తోంది అంది. నాటి క్లాక్ అంటూ లేచాడు. అతను వెళుతుంటే పంపటానికి వెంట వెళ్ళింది భారతి. అతను హఠాత్తుగా గుమ్మం దగ్గర ఆగి 2 చేతులు దర్వాజాకి బారగా ఆనించాడు. భారతి ముఖంలోకి తదేకంగా చూశాడు. ఏమిటి అంది. నన్ను పెళ్లి చేసుకుంటున్నావా లేదా? అతని ముఖం సీరియస్గా ఉంది. చేసుకోనంటే? నీ గొంతు పిసికి చంపి నీ శవానికి తాళి కట్టి నేను కూడా గొంతు పిసుకొని చచ్చిపోతాను. అయితే విషాద వీడ్కోలు గీతం పాడవా? నవ్వుతోంది. ఓ షూర్. నీకు ఏ పాట అంటే ఇష్టమో చెప్పు. నీ హిట్ సాంగ్ ఐ లవ్ యూ డెత్ కెనాట్ సపరేట్ అజ్. ఎస్. నాకు జవాబు చెప్పు. నన్ను ఆలోచించుకొని విసుగ్గా చెయ్యి వదిలించాడు. మీ ఆడపిల్లలు ఆలోచనలతోనే జీవితాలు పూర్తి చేస్తారు. మా అమ్మ మా డాడీ ఇంట్లో లేనప్పుడు ఆయన కోసం ఎంతో ఆలోచన చేస్తుంది. తీరా వచ్చిన తర్వాత పోట్లాడుతుంది. నాకు పెళ్ళి అంటే అందరూ పిల్లల పోట్లాడుకోవటం గుర్తుకొస్తుంది. అందుకే భయం. పిల్లుల మొగుడు పెళ్ళాల? ఓ గాడ్. అతను నవ్వాడు. నవ్వేస్తూ ఆపుకోలేక మళ్ళీ నవ్వుతూ చేత్తో డొక్క దగ్గర పట్టుకుని, భారతి, మంచి ఐడియా. భార్యాభర్తలు ఎలా పిల్లుల్లా పోట్లాడుకుంటారో ఒక పాట వ్రాయించి పాడతాను. చాలా సిట్రిక్. బోలెడంత నవ్వు. అతను అప్పుడే ఊహూ అలలు అని రాగం తీస్తున్నాడు. అతని శరీరంలో రక్తంలో సంగీత జిరి ప్రవహిస్తుంటుందని భారతికి అతను పరిచయమైన కొత్తలోనే అర్థమైపోయి ఉంటుంది. పిల్లులు సౌండ్స్ ఎలా ఇవ్వాలో స్పెషల్ మ్యూజిక్ చూడాలి అన్నాడు. అతను అప్పుడే ఆ పాట గురించిన ట్యూన్లోకి
అది విని ప్రజలు ఆనందపడి చప్పట్లు మాగమోగి ఆడిటోరియంలోకి వెళ్ళిపోయాడు. కళ్ళు పరవశంగా అయినాయి. భారతి అతన్ని ఆనందంగా చూస్తుంది. అతను హఠాత్తుగా ఆగి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు సీరియస్గా చెప్పేశాడు. భారతి, ఐ లవ్ యూ, ఐ అడోర్ యూ, అండర్స్టాండ్ ఇట్ దీనంగా అడిగాడు. అతను అడిగిన తీరు భారతి గుండె ద్రవించిపోయింది. ఆ క్షణం అలాంటిది, ఆ మూడ్ అలాంటిది. మర్నాడు ఇద్దరు నిర్ణయం చేసుకున్నారు. 2 రోజుల తర్వాత ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. సుమన్ తల్లి భారతిని ఇష్టపడింది. నీలాంటి అన్నింటి పిల్ల, ఇంత సత్ప్రవర్తన గల అమ్మాయిని ఇష్టపడటం మా అదృష్టం అన్నారు వాళ్ళు. వాళ్ళు నిజంగా సంతోషంగా ఉన్నారు. మా అబ్బాయి ఎవరిని చేసుకున్నా మేం కాదనే వాళ్ళం కాదు. నీలాంటి అమ్మాయిని ఎన్నిక చేసుకోవటం మా అదృష్టం అంది తల్లి. అసలు భారతిని వాడు ఎన్నిక చేసుకోవటానికి సగం కారణం అదేనే వీరమహమ్మ అన్నాడు తండ్రి. ఎంగేజ్మెంట్ వార్త విన్న పత్రికలు ప్రముఖంగా ప్రకటించినాయి. విజయ్ సింధు ఎడిటర్ అందరికంటే చాలా ఆనందపడ్డాడు. నిలువెత్తు గులాబీ మాల తెచ్చి ఇద్దరికి కలిపి వేసి ఫోటోలు తీయించి తర్వాత వారం దాన్ని కవర్ పేజీగా ప్రచురించి వారిద్దరూ త్వరలో ప్లెజర్ ఐలాండ్కి వెళ్ళబోతున్నందుకు మరింతగా అభినందిస్తూ రాశాడు. భారతికి కంగారుగా ఉంది అంతా. అత్తగారు స్కూల్ మానేయమని ఆంక్ష పెట్టలేదు. అంతా నీ ఇష్టం అంది. వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు మళ్ళీ కెనడా టూర్ వెళ్ళిపోయారు. నా చిన్నప్పటి నుంచి వాళ్ళంతే, పట్టుమని 1 నెల కూడా ఇంట్లో ఉండరు అన్నాడు సుమన్. భారతికి ఎలాగో అనిపించింది. సుమన్ ప్లెజర్ ఐలాండ్కి వెళ్ళాల్సి రావడంతో రికార్డింగ్ పూర్తి చేసుకుంటూ చాలా బిజీగా ఉన్నాడు. భారతిని అతని వెంట తీసుకువెళ్ళేవాడు. 1-2 రోజుల తర్వాత భారతికి విసుగు కలిగి రికార్డింగ్కి రానని చెప్పింది. ఇంతలో ప్లెజర్ ఐలాండ్ ట్రిప్ రానే వచ్చింది. సుమన్ షాపింగ్ తెగ చేస్తుంటే మనం అక్కడ ఉండేది 15 రోజులు మాత్రమే అంది. ఏమో చెప్పలేము కదా. ఆ ప్లెజర్ ఐలాండ్ యాత్ర నా జీవితంలో మెమరబుల్ యాత్ర కావాలి. నాకు నువ్వేమి ఇవ్వటానికి వీలు లేదు. నాకు ఉన్న వాటితో వస్తాను, పర్వాలేదులే, నాకు కాస్త మంచి బట్టలే ఉన్నాయి అంది భారతి. ఓకే, నాకు కావలసినవి నేను చూసుకుంటాను అన్నాడు. ఆ మాట తరచుగా అతని నోటి నుంచి రావటం భారతి గమనించింది. ఒకసారి అలా ఎందుకంటావు నువ్వు అంటూ అడిగింది. సుమన్ భుజాలు ఎగరేశాడు. ఏమో నాకు తెలియదు. మమ్మీ డాడీ ఎక్కువగా ఇంట్లో లేకపోవడం వల్ల, నాకు కావాల్సినవి నేనే చూసుకోవటం వల్ల ఆ అలవాటుతో ఆ మాట వచ్చిందేమో అన్నాడు. అదే ఉంటుంది అంది భారతి. భారతి, నేను ఫ్రీగా మాట్లాడేస్తాను. నా మాటల్లో నీకు నచ్చనివి ఏమైనా ఉంటే వాటిని ఉఫ్ అని ఊదేయ్ అన్నాడు. అతని కళ్ళల్లో ప్రాధేయతకి భారతి హృదయంలో అదే ప్రకంపనం. అతనంటే ఇష్టంగా అనిపిస్తుంది, కానీ మళ్ళీ తెలియనిదేదో అజ్ఞాతంగా జంకు కలిగిస్తోంది. అందుకే ఎంగేజ్మెంట్ అయిన మొదటి రోజున అతను భారతి ముఖం చేతుల్లోకి తీసుకుని పెదవులతో దగ్గర అవబోతుంటే వారించి సున్నితంగా తిరస్కరించింది. పెళ్ళయ్యేంత వరకు నాకు ఇష్టం లేదు అంది. ఎంగేజ్మెంట్ అంటే సగం పెళ్ళైనట్లేగా. తల అడ్డంగా తిప్పింది. ఆ తిప్పటంలో స్థిర నిశ్చయం. అతను అంగీకరించాడు. ఓకే అన్నాడు సుమన్. ఎవరైనా ఏదైనా ఇష్టం లేదు అంటే ఇక ఆ విషయం జోలికి పోడు. అది అతనిలో ఉన్న మంచి అలవాటు. నాకు ప్రారంభం నుంచి సుమన్కి నాకు మధ్య గబగబా పెరుగుతున్న ఈ చనువుకి మనసులో నాకు తెలియకుండానే ఏదో సందేహం వెనక్కి లాగుతోంది. కానీ ఒక కలలోలాగా నా మనసు మీద నాకు అదుపు తప్పింది. ఈ ప్రయాణం ఈ విధంగా నాకు చాలా మహోపకారం చేసింది. నా మనసుని వేధిస్తున్న జంజాటం తెగి ముక్కలై నాకు స్వేచ్ఛ లభిస్తున్నట్టుగా ఉంది. భారతి చెబుతుంటే అరవింద్ చకితుడైనట్టు వింటున్నాడు. మొదట అతనికి ఈ విషయం వినటమే మొహమాటంగా అనిపించింది. కానీ భారతి చెబుతున్నట్లు కాకుండా ఆమె చేసిన పనిని విషయ నాణ్యత పరిశీలిస్తున్నట్టుగా ఉంది. సుమన్ భారతిని అలా వదిలేసి ప్రజ్ఞతో కంటికి కనిపించినట్టు వెళ్ళిపోవటం అరవింద్కి కూడా బాధగా అనిపించింది. సుమన్ని ఊపిరాడనేయకుండా కబుర్ల హోరుతో ముంచెత్తివేసి మతిపోయేట్టు చేసే ప్రజ్ఞ మీద చిరాకు కలగసాగింది. ప్రజ్ఞ ఎప్పుడూ ఇంతే. ఆమె ప్రవర్తన తనకేం కొత్త కాదు. అందుకే విస్మయం లేదు. ప్రజ్ఞకి ఏ విషయం మీదైనా మక్కువ కలిగితే
తాడు తెంచుకున్న గుర్రంలా పరుగు తీస్తుంది. ముందు వెనక ఇబ్బంది గురించి కానీ మనుషుల బాధల గురించి కానీ అస్సలు పట్టించుకోదు. భారతి, అరవింద్ బయటకు వచ్చి నింపాదిగా నడవసాగారు. అరవింద్ కళ్ళు దివ్య కోసం, ప్రజ్ఞ కోసం వెతుకుతూనే ఉన్నాయి. ప్రేమపీఠం హోటల్ సరిగ్గా ప్లెజర్ ఐలాండ్ మధ్యలో ఉంది. ప్రేమపీఠం చతుర్ముఖంగా భవన నిర్మాణం జరిగింది. ఒక్కవైపు పోర్చుకో, ప్లెజర్ ఐలాండ్ ఒక్కో దిశకి అభిముఖంగా ఉంది. ఈ 4 రోడ్ల వెంబడి సుదూరంగా ఉన్న సముద్ర తీరంకు విచిత్రమైన విజ్ఞాన వినోదభరితమైనవిగాక ఊహాకల్పనలో మేధాశక్తి విస్ఫోటం చెందినట్లుగా మనుషుల్ని సంభ్రమాశ్చర్యాలతో నిశ్చేష్టులని చేసే అద్భుత విషయాలున్నాయి. భారతి, అరవింద్ కుడివైపున ఉన్న పోర్చుకోలో నుంచి బయటకు వచ్చి ఆ రోడ్డు వెంబడి నడిచారు. అనితరంగా ప్రవహిస్తున్నట్టున్న జనవాహిని. రోడ్ల మీద ఆ జనం చూస్తే అది రాత్రి అన్న విషయమే గుర్తుకు రావటం లేదు. భారతి, అరవింద్ చాలా దూరం నడిచారు. భారతి అంది, నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నీకు నేను నడవలేను. అరవింద్ ఆమె అలా అనగానే ఆమె గురించి ఆలోచించకుండా తన ధ్యాసతో తను నడిచి వస్తున్నందుకు బాధపడ్డాడు. వెనక్కి వెళదామా అడిగాడు. భారతి తల ఊపింది. ఇద్దరు వెనక్కి తిరిగి మౌనంగా ప్రేమపీఠం వైపు నడవసాగారు. భారతికి లోపల అనిపిస్తోంది, అందరూ ప్లెజర్ ఐలాండ్ అంటూ దీన్ని అంతగా పొగడేస్తున్నారు. నాకు మాత్రం ఇక్కడ పాదం మోపగానే ఆశాభంగమే ఎదురైంది. నేనేమిటి ఇలా కొత్తవాడైన అరవింద్తో ఇలా నా సంగతంతా చెప్పేశాను అనుకోసాగింది. అరవింద్ ఎందుకో కొత్త మనిషిలా అనిపించలేదు. ఎప్పుడో బాగా తెలిసిన వ్యక్తిలా ఉన్నాడు. బాగా పరిచయం కలిగిన మనుషులు కొద్ది సంవత్సరాలు కలుసుకోకుండా తర్వాత కలుసుకుంటే ఏ విధంగా సంతోషం అనిపిస్తుందో అలాగ అనిపిస్తోంది. అరవింద్ పక్కన తను ఉన్న దాదాపు ఈ 8 గంటల్లో అతను పూర్తిగా అపరిచితుడే అనే భావమే లేకుండా పోయింది. నడవగలరా, లేక కాసేపు ఎక్కడైనా కూర్చుందామా? అరవింద్ భారతిని అడిగాడు. పర్వాలేదు, నడుస్తాను. రూమ్కి వెళితే ఇక విశ్రాంతి కదా అంది. అవును, అతను అంగీకరించాడు. ఇద్దరు ఒక అరగంటలో తన రూమ్స్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ కారిడార్స్ అతి నిశ్శబ్దంగా ఉన్నాయి. అన్ని గదులు తలుపులు మూసి ఉన్నాయి. లోపల మనుషులు ఉన్నారో లేక బయట తిరగడానికి వెళ్ళారో కూడా తెలియదు. ఆ ఏకాంతం, నిశ్శబ్దం భీతి కలిగించేట్లుగా ఉంది. అరవింద్ భారతిని కీ అడిగి తీసుకుని ఆమె గది తలుపులు తెరుస్తున్నాడు. ఏమిటో ఈ నిశ్శబ్దం, నాకు భయం వేస్తుంది అంది భారతి. భయమా? కావాలని కోరుకున్నా దొరకని ప్రశాంత వాతావరణం ఇది అన్నాడు అరవింద్. నాకు ఆ విధంగా అనిపించడం లేదు, భయంకరంగా ఉంది అంది. అది మీ ఊహ, మీకేం భయం లేదు. మీకేమైనా భయం వేస్తే ఈ పక్క రూమ్లోనేగా నేను ఉండేది, తలుపు తట్టండి. మీరు ఎక్కడికైనా వెళతారా? అదుర్దాగా అడిగింది. అతను టైం చూసుకున్నాడు. ఇప్పుడు 2:30 అయింది, కొంచెం సేపు నిద్రపోవటం మంచిది, అలసట తీరుతుంది అన్నాడు అరవింద్. అతను రూమ్ తెరిచి కీ భారతికి అందిస్తున్నాడు. భారతి అరచేయి చాచి అందుకుంటుంది. ఇంతలో చటుక్కున ఎదురు సూటు తలుపు తెరుచుకుంది. గుమ్మంలో వ్యాఘ్రమూర్తి నిలబడి ఉన్నాడు. అతని ఒంటిని చెమటలు దిగ్గారుతున్నాయి. అతనికి ఊపిరందటం లేదు. అతను తలుపుకి జారగిలబడి నేలకి ఒరుగుతున్నాడు. కనుగుడ్లు పైకి తిరిగినాయి. అరవింద్ చప్పున ఒక్క అంగలో వచ్చి ఆయన్ని పట్టుకున్నాడు. వ్యాఘ్రమూర్తి అతి కష్టం మీద ఊపిరి అందని దశలో ఉన్నాడు. ఆయన వెనుక డోర్ పడి లాక్ అయిపోయింది. ఐ యామ్ ఇన్ సెల్ డాక్టర్ ప్లీజ్. అతని పెదాలు ఆ మాటల్ని ఉచ్చరించడానికి చాలా కష్టపడ్డాయి. అరవింద్ భారతిని రమ్మని కేక వేశాడు. భారతి పరుగున వచ్చింది. అరవింద్ భారతి సాయంతో వ్యాఘ్రమూర్తిని తలుపు తెరిచి ఉన్న భారతి సూట్లోకి తీసుకొచ్చేశాడు. మంచం మీద పడుకోబెట్టాడు. ఆయన టై వదిలి చేశాడు. నోటిలోకి గట్టిగా గాలి ఊదాడు. ఆయన ఛాతీ మీద గట్టిగా కొట్టాడు. భారతి, రిసెప్షన్కి త్వరగా డాక్టర్ని పంపమని చెప్పు, అర్జెంట్ అన్నాడు. భారతి చెప్పింది. 5 నిమిషాల్లో డాక్టర్స్ వచ్చేశారు. అప్పటికప్పుడు అక్కడే ట్రీట్మెంట్ ఇచ్చారు. డాక్టర్ ఆయనని స్ట్రెచ్చర్ మీద తీసుకువెళ్తుంటే ఆయన భారతిని దగ్గరికి రమ్మని సైగ చేశాడు. భారతి దగ్గరికి వచ్చింది. రూమ్ నెంబర్ 105. అమృత దగ్గర ఉండండి మీరు.
అతని ముఖం అరవింద్ వైపు తిరిగింది. అతని చేతులు ముగుళిత హస్తాలు అవ్వటానికి వ్యర్థ ప్రయత్నం చేశాయి. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ అమృత ప్లీజ్. ఆయనని డాక్టర్లు తీసుకువెళ్ళారు. అరవింద్ భారతీయ గదిలో ఒక్క క్షణం బొమ్మలా నిలబడిపోయారు. అంత హఠాత్తుగా అంత వేగంగా జరిగింది ఈ సంఘటన. ఆయనకి సివియర్ హార్ట్ అటాక్ వచ్చింది. బ్రతుకుతాడో చచ్చిపోతాడో ఆ దైవానికి ఎరుక. అమృత ఎవరు? ఆయన ఒక్కడే స్టీమర్లో రావటం చూసామే అంది భారతి. అరవింద్ తాళం చెవి చేతిలోకి తీసుకున్నాడు. పదండి, అమృత ఎవరో ఆమెకి మనం త్వరగా ఆయన వివరించి చెప్పటం మంచిది. భారతి బయటకు వచ్చింది. అరవింద్ రూమ్ లాక్ చేసి యథాలాపంగా పరధ్యానంతో తన జేబులో వేసేసుకున్నాడు. రూమ్ నెంబర్ 105 ఈ అంతస్తుకి దిగువన 3వ అంతస్తులో ఉంది. అరవింద్ భారతి వచ్చారు. అరవింద్ కాలింగ్ బెల్ నొక్కాడు. 5 నిమిషాలైంది, తలుపు తెరుచుకోలేదు. అరవింద్ మళ్ళీ బజర్ ఇచ్చాడు. ఈసారి తలుపు తెరుచుకుంది. మనోహరమైన నవ్వుతో ఒక యువతి వచ్చిన వ్యక్తి రాకకి సంతోషిస్తూ ఆహ్వానిస్తున్నట్లు చూడబోయింది. అపరిచితుడైన అరవింద్ని చూడగానే షాక్ తిరిగినట్టు ఆగిపోయింది. వెంటనే తలుపు వేసేయబోయింది. అరవింద్ బలవంతంగా ఆమె తలుపు వేయకుండా అడ్డుకున్నాడు. అమృత మీరేనా అడిగాడు. ఆ అమ్మాయి వెంటనే సమాధానం చెప్పలేదు. ఆ పేరు వినగానే ఉలిక్కిపడి నిటారుగా అయింది. భారతి ముందుకు వచ్చి చెప్పింది. వ్యాఘ్రమూర్తికి హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. ఆ అమ్మాయి కళ్ళు అనుమానంగా భయంగా ఇంకా వెళ్ళిపోయినాయి. ఆయన మీకు ఈ విషయం తెలియజేయమన్నారు అంది భారతి. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు అడిగింది. డాక్టర్స్ తీసుకెళ్లారు. రిసెప్షన్లో ఎంక్వైరీ చేయాలి. ఆ అమ్మాయి చేతులు జోడించింది. కళ్ళల్లో పల్చటి నీటి తెర వచ్చేసింది. నాకు తెలియదు, ప్లీజ్ ఒక్కసారి ఆయన దగ్గరికి తీసుకువెళ్తారా ప్లీజ్. ఆ అమ్మాయి ముఖంలో అంచెలంచెలుగా భయం, ఆందోళన, ఉద్వేగం వచ్చేస్తున్నాయి. మీరు తలుపు వేసిరండి, రిసెప్షన్లో కనుక్కుందామంది భారతి. ఆ స్థితిలో ఆ అమ్మాయిని వదిలి వెళ్ళటం అమానుషంగా అనిపించింది. ముగ్గురు రిసెప్షన్కి వచ్చారు. హాస్పిటల్ వింగ్ కుడివైపు ఉంది. అది బ్రహ్మపీఠంతో ఏమాత్రం సంబంధం లేకుండా వేరే బిల్డింగ్లో ఉంది. ముగ్గురు అక్కడికి వచ్చారు. అరవింద్ ఎంక్వైరీ చేయగా అరగంట తర్వాత వ్యాఘ్రమూర్తిని వైద్య నిమిత్తం చేర్చిన గది తెలిసింది. అక్కడ పేషెంట్ తాలూకు వాళ్ళు వెయిట్ చేయడానికి సోఫాలు ఉన్నాయి. ఎక్కడికక్కడే క్యాంటీన్. అమృత ఏడుస్తోంది. ఆమె స్థితి చాలా దయనీయంగా ఉంది. భగవంతుడా, నా ప్రాణం తీసుకో, ఆయన మాత్రం బ్రతికించు. ఆయనకి ఏదైనా అయితే నలుగురు ఉరివేసుకు చావాల్సి వస్తుంది. రక్షించి దేవుడా. ఆ క్షణంలో ఆమె చదువుకున్న యువతిలా లేదు. ఒక పల్లెటూరి చాంద సామాయకురాలు నిస్సహాయంగా భగవంతుడిని వేడుకుంటున్నట్లుగా ఉంది. భారతి అమృతని అనునయిస్తోంది. అరవింద్ వెళ్ళి ముగ్గురికి కాఫీ ట్రేలో తెచ్చాడు. భారతి అమృత చేత కాఫీ తాగించడానికి ప్రయత్నిస్తోంది. కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి అంటోంది. ఆమె చేత బలవంతంగా కాఫీ తాగించింది. అరవింద్ వారిద్దరికీ కాస్త దూరంగా కూర్చుని కాఫీ తాగుతున్నాడు. థియేటర్ బయటకు వచ్చిన డాక్టర్ని వ్యాఘ్రమూర్తి గురించి అడుగుతున్నాడు. ఆయన 48 గంటలు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉండాలి అని చెప్పి ఆయన కాఫీ తెచ్చుకోవడానికి క్యాంటీన్ వైపు వెళ్ళిపోయాడు. అరవింద్ వెంట వెళ్ళాడు. అతనికి తన కార్డు తీసి ఇచ్చాడు. తను ఏ రూమ్లో ఉంటాడో చెప్పాడు. ఆయన పరిచయస్తుడని చెప్పాడు. ఆయన పరిచయస్తుడిని అని చెప్పాడు. ఆయనకి పలుకు వస్తే అమృత మా దగ్గర ఉందని చెప్పండి అన్నాడు. డాక్టర్ విసుగ్గా సంభాషణ పొడిగించటం ఇష్టం లేనట్టు తల తిప్పుకున్నాడు. అరవింద్ తిరిగి వచ్చాడు. ఇక వెళదామా అన్నాడు. భారతి చెప్పింది. ఆమెకి ఒక్కతే ఉండటానికి భయంగా ఉందిట. నాతో వస్తానంటోంది. మీకు అభ్యంతరం లేకపోతే తీసుకురండి అన్నాడు. ముగ్గురు గదికి వచ్చారు. అరవింద్ వారిని భారతి గదిలో దింపి తన గదిలోకి వచ్చాడు. తలుపు తెరుచుకుని వచ్చిన అతను లోపలికి రాగానే నిశ్చేష్టుడయ్యాడు. అక్కడ సోఫాలో ప్రజ్ఞ, సుమన్ ఇద్దరు ఒకరికొకరు దగ్గరగా అత్యంత ప్రేమికుల్లా ఒకరి బాహుబంధాల్లో మరొకరు మిడి ఆదమర్చి నిద్రపోతున్నారు. అరవింద్ బయటకు వచ్చి తలుపు లాక్ చేశాడు.
అతనికి కిందకి వెళ్ళిపోదామని అనిపించింది. చాలా అలసటగా ఉంది. మరో 4 అడుగులు వేయటం కూడా కష్టం అనిపించింది. కళ్ళ మీదకి నిద్ర కూరుకొని వస్తుంది. అతను కారిడార్లో ముందుకు వెళ్ళబోయి ఆగి వెనక్కి వచ్చాడు. తన పక్కన భారతి ఉన్న రూమ్ కాలింగ్ బెల్ మోగించాడు. తలుపులు తెరుచుకున్నాయి. భారతి గుమ్మం ముందు నిలబడింది. ఏమిటి? ఎంతో మర్యాదగా అడిగింది. ఆమెను తోసుకున్నట్లుగా అరవింద్ లోపలికి వచ్చేశాడు. ఏం కావాలి? కంగారుగా అడిగింది భారతి. అరవింద్ సమాధానం చెప్పలేదు. సరాసరి వెళ్ళి ఎదురుగా ఉన్న సోఫాలో కూలబడినట్టు కూర్చున్నాడు. వంగి బూట్లు విప్పుకోసాగాడు. భారతి అతని చర్యల్ని కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. అరవింద్ పాదాలకున్న మేజోళ్ళు లాగి సోఫా కిందకి విసురుగా తోసేశాడు. మిస్టర్ అరవింద్, భారతి కోపంగా ఖండిస్తున్నట్లుగా ఏదో అనబోయింది. అరవింద్ సోఫాలో దిండును సర్దుకొని దాని మీదకి వాలి కాళ్ళు 2 ఎత్తి సోఫాలో పెట్టుకున్నాడు. భారతి దగ్గరికి వచ్చింది. అరవింద్ గారు, మీ రూమ్ వదిలి ఇక్కడికి రావటం ఏమిటి మీరు? అప్పటికి అరవింద్ కళ్ళు మూసుకున్నాడు. చెయ్యి ఎత్తి చూపుడు వేలు చూపిస్తూ, 1 గంట మీ గదిలో నాకు ఆశ్రయం కావాలి. మీరు ఇవ్వటం లేదు, నేను తీసుకుంటున్నాను అన్నాడు. కానీ భారతి ఏదో అనబోయింది. అరవింద్ కళ్ళు మూసుకుని చేయి విసిరాడు. అది లైసెన్స్ అనే సంకేతం. భారతి అతను పడుకున్న తీరు చూసి ఇక అతను అక్కడి నుండి లేవడు అని అనుకుంది. ఓకే, ఇక్కడ మీరు పడుకోండి, నేను మీ రూమ్కి వెళ్ళి అక్కడ పడుకుంటాను, కీ ఇటు ఇవ్వండి అంది. అరవింద్ కళ్ళు ఈ మాట వినగానే కంగారుగా తెచ్చుకున్నాయి. అంత నిద్రమత్తులోనూ ఆపద గురించి విన్నవాడిలా చటుక్కుని లేచి కూర్చున్నాడు. తాళం చెవి ఇలా ఇవ్వండి, చేయి చాచి డిమాండ్ చేసింది. అరవింద్ ఆమె మాటని లక్ష్యపెట్టలేదు. ఆదుర్దాగా ఆ గదికి కోసం వెతికాడు. అది అక్కడే టీపాయ్ మీద ఉంది. అరవింద్ అది అందుకున్నాడు. వెంటనే సోఫాలో నుంచి లేచాడు. అతని చీరని భారతి కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది. అరవింద్ తలుపు దగ్గరికి వెళ్ళి డోర్ లాక్ చేస్తున్నాడు. భారతి వచ్చి అతని చేతులు లాగివేస్తూ అతని తాళం వేయనీయకుండా బెనుగులాడింది. అరవింద్ భారతిని బలంగా భుజంతో నెట్టేసి తను అనుకున్న పని పూర్తి చేశాడు. భారతి రోషంగా ఈ అపజయం అభరించలేనట్లుగా గబగబా పరిగెత్తుకు వెళ్ళి రిసెప్షన్కి ఫోన్ చేసి కంప్లైంట్ చేయబోయింది. అరవింద్ వెనక నుంచి వచ్చి ఆమె చేయిని గట్టిగా పట్టుకుని ఆమె చేతిలో ఫోన్ లాక్కుని అతి కష్టం మీద ఫోన్ని హుక్కుకు పెట్టేశాడు. మరుక్షణం అతను భారతిని వదిలేశాడు. కానీ ఫోన్ మీద చేయి గట్టిగా నుంచి దాని వైపు పెట్టి అడ్డంగా నిలబడ్డాడు. భారతి ఆవేశంగా అంది. మీరు చాలా పెద్ద మనుషులు అనుకున్నాను. మీరు మీకుండగా ఏమిటి దౌర్జన్యం? ఇది దౌర్జన్యం కాదు, అతను చెబుతున్నట్లుగా అన్నాడు. దౌర్జన్యం కాదా? మరి దీన్ని ఏమంటారు? నా గదిలో ఖాళీ లేదు. ఖాళీ లేదా? పాపం, మీరు అబద్ధాలు ఆడటంలో అమాయకుల్లా ఉన్నారు. ఖాళీ లేక ఏమైంది? అతను విసుగ్గా అన్నాడు. మీకు వివరాలు ఎందుకు? మీరు చెప్పే మాటలు ఎంతవరకు నిజాలో నాకు తెలియాలిగా. భారతి కళ్ళు రోషపూరిత నేత్రాలుగా మారినాయి. మీరు నిజం చెప్పకపోతే నేను ఇప్పుడే ఈ గదిలో నుంచి బయటకు వెళ్ళిపోతాను. ప్రేమపీఠం కంప్లైంట్స్ విభాగానికి ఫిర్యాదు చేస్తాను. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మన ఇద్దరిని తీసుకుపోయి 15 రోజులు వారి జైల్లో పడేస్తారు. మళ్ళీ స్టీమర్ బయలుదేరే వరకు మనం కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుంది. ఏం పర్వాలేదు. భారతి బయటకు వెళ్ళటానికి గుమ్మం వైపు తిరిగింది. ఓకే, నేను చెప్పటం ఎందుకు? మీరే వెళ్ళి ఆ నిజం కళ్ళారా చూసుకొని తెలుసుకోండి. అప్పుడు మీకు చాలా ఆనందంగా ఉంటుంది. అరవింద్ గిరాట్ వేసిన తాళాలు భారతి పాదాల ముందుకు వచ్చి పడ్డాయి. భారతి వంగి వాటిని చేతుల్లోకి తీసుకుంది. విజయ గర్వంగా అరవింద్ వైపు తిరిగి చూసింది. అతను భారతి వైపు చూడటం లేదు. వెళ్ళి హతాశుడైనట్లు సోఫాలో కూర్చున్నాడు. భారతి గది తలుపు తెరిచి బయటకు వెళ్ళింది. 10 నిమిషాల తర్వాత భారతి తిరిగి వచ్చింది. ఆమె ముఖం పాలిపోయినట్టుగా ఉంది. భారతి వచ్చేసరికి అరవింద్ సోఫాలో మోచేయి నుదుటికి ఆనించుకొని కళ్ళు మూసుకుని పడుకొని ఉన్నాడు. భారతి రావటం అడుగుల చప్పుడు వినిపిస్తూనే ఉంది. కానీ అతను నుదుట మీద నుంచి చెయ్యి తీయలేదు. కళ్ళు తెరిచి ఆమె వైపు చూడలేదు. భారతి పాదాలు అతని ఫోన్ దగ్గర ఆగినాయి. అరవింద్ గారు, నేను మీ మీద చాలా ఆవేశపడ్డాను. ఐఎమ్ సారీ. భారతి బెడ్రూమ్లోకి వెళ్ళింది. అక్కడ అమృత మంచం మీద గాఢ నిద్రలో ఉంది. భారతి ఇంత క్రితం ఆమె ఏడుస్తుంటే స్లీపింగ్ టాబ్లెట్ ఇచ్చి నిద్రపుచ్చింది. భారతికి అపరిచితురాలిన అమృత పక్కన
పడుకోవాలనిపించలేదు. తిరిగి డ్రాయింగ్ రూమ్లోకి వచ్చింది. అరవింద్ సోఫా పక్కన ఉన్న చిన్న సోఫాలో కూర్చుంది. ఆమెకి అసలే చాలా అలసటగా అనిపించింది. ఎంతో అద్భుతంగా ఉంటుందనుకున్న ఈ ప్లెజర్ ఐలాండ్ ప్రయాణం మొదటి అడుగులోనే షాక్ కొట్టినట్టు ఆశాభంగం అనిపించింది. 15 రోజుల సుదీర్ఘమైన కాలం ఎలా గడపాలి? ఆమె మనసు చింతాక్రాంతంగా అయింది. బయట నుంచి ఎవరో యువతీ యువకుల నవ్వులు హోరలా వినిపిస్తున్నాయి. మిగతా కథ 3వ భాగంలో నుండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.